మనము ఎంతటి డేంజర్ పరిస్థితిలో ఉన్నాము అని అంటే మనకు తెలిసి తెలియకుండా క్యాన్సర్ కారక ఇతర రోగకారక ఫుడ్ని తింటున్నాము, తాగుతున్నాము. మనము అత్యంత డేంజర్ పరిస్థితులలో ఉన్నాము. ఇది ఎలానో చూద్దాం. నమస్కారం, నా పేరు డాక్టర్ దేవయ్య గుండెల, న్యాచురోపతి డాక్టర్ని. నేను న్యాచురోపతి, అకుపంక్చర్, ఓజోన్ థెరపీ మరియు ఇతర హెల్త్ సంబంధిత వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ రత్న సాయి క్లినిక్ని చూడండి. రైట్, ఇప్పుడు మనము అసలైన విషయాన్ని మాట్లాడుకుంటే చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఎంత డేంజర్గా ఉన్నాము అని అంటే మన చేత్తో మనము క్యాన్సర్ కారకాన్ని తింటున్నాము, మన చేత్తో మనము క్యాన్సర్ కారకాన్ని తాగుతున్నాము. ఎంత డేంజర్లో ఉన్నామని అంటే చెప్పలేనంత డేంజర్లో ఉన్నాము. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి. ఫస్ట్, ఇంట్లో మీరు కూరగాయలు కట్ చేయడం కోసం ఒక ప్లాస్టిక్ అది తీసుకుంటే కనుక దాని మీద కూరగాయలు కట్ చేసేసి మనం కూరగాయలు వండుకుంటున్నాము. చాలామంది ఇళ్ళల్లో ఈ ప్లాస్టిక్ది ఉంది. అయితే ఈ ప్లాస్టిక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు దాంతోపాటు మన కర్రీలో ప్లాస్టిక్ వచ్చేస్తుంది. అది ఎంత డేంజర్ అని అంటే అది మెల్మెల్లిగా శరీరంలోకి రక్త ప్రసరణ వ్యవస్థలోకి ఎంటర్ అవుతూ ఉన్నది. రక్త ప్రసరణ వ్యవస్థలోకి, రక్తంలోకి ఈ ప్లాస్టిక్ ఎంటర్ అయితే కనుక ఎంత డేంజరు అని అంటే అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కొత్త పరిణామాలు, కొత్త రోగాలు వచ్చే అవకాశాలు మాత్రం డెఫినెట్గా ఉంటాయి. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ప్లాస్మా, ఇలా మనకు తెలిసిన రక్తంలో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అయితే ఈ రక్తంలో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క పని ఉన్నది. ఎర్ర రక్త కణాలకు ఒక పని ఉంది, తెల్ల రక్త కణాలకు ఒక పని ఉంది, ప్లాస్మాకు ఒక పని ఉంది. రక్తంలో ఉండే ఈ ఎర్ర రక్త కణాలకి, తెల్ల రక్త కణాలకి, మిగతా వాటి అన్నిటికీ నిర్దిష్టమైన ఒక పని ఉన్నది. అవి చేయాల్సిన ఒక పని వాటికి నిర్దిష్టంగా ఉన్నది. అయితే కొత్తగా ప్లాస్టిక్ ఎంటర్ అవుతుంది. మీరు గమనించండి, రక్తంలోకి ప్లాస్టిక్ ఎంటర్ అవుతుంది. మైక్రో ప్లాస్టిక్ ఇన్ హ్యూమన్ బ్లడ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు బోల్డ్ అనే వీడియోస్ దొరుకుతాయి. మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ హ్యూమన్ బ్లడ్. ఇప్పుడు హ్యూమన్ బ్లడ్లోకి మైక్రో ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ ఎంటర్ అయితే జరగబోయే పరిణామాలు ఏంటి? రక్తంలో ఉండే వివిధ రకాలైన ఇంగ్రీడియంట్స్కి వాటి పని ఉన్నది. అవి వాటి పనిని నిర్వహిస్తాయి. మరి ఈ ప్లాస్టిక్ మైక్రో లెవెల్లో, చాలా చిన్న లెవెల్లో బాడీలోకి ఎంటర్ అయింది. అయితే రక్తంను గమనించినట్టయితే కనుక తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు మన కంటికి కనిపించవు, మైక్రోస్కోప్ కింద మాత్రమే కనిపిస్తాయి. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది హ్యూమన్ బ్లడ్లో ఎంటర్ అయ్యింది. ఈ మైక్రో ప్లాస్టిక్ యొక్క పని ఏంటి? ఎర్ర రక్త కణాలు వాటి పని అవి చేసుకుంటాయి, తెల్ల రక్త కణాలు వాటి పని అవి చేసుకుంటాయి. మైక్రో ప్లాస్టిక్ ఏం చేస్తుంది? మైక్రో ప్లాస్టిక్కు రక్తంలో ఏ విధమైన పని అయితే లేదు, కానీ శరీరంలో ఉండే పనులను, అంటే ఇతర ఎర్ర రక్త కణాలు కానీ, తెల్ల రక్త కణాలు కానీ, లింఫోసైట్స్ కానీ, మోనోసైట్స్ కానీ, ప్లాస్మా కానీ చేసే పనులను కాస్త డిస్టర్బ్ చేస్తుంటాయి. ఈ డిస్టర్బ్ చేస్తున్న క్రమంలో వాటిని ఎదుర్కోవడానికి న్యూ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. న్యూ కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కణాలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయితే క్యాన్సర్కు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాబోయే జనరేషన్స్లో క్యాన్సర్స్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది ఏ విధంగా చేరుతున్నది అని అంటే మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఎంటర్ అవుతుంది. స్టైల్గా వాటర్ తాగుతాం, మనం వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాం. ప్రతి ఒక్కరము దప్పికేసినప్పుడు, వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నీటిని ఎవరినైనా అడిగి తాగే సంస్కృతి, ఆ పద్ధతి కాస్త వెళ్ళిపోయింది. ఎవరికి వారు 20 రూపాయలు పెట్టేసి ఆ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగే స్థితిలో ఉన్నారు. ఇండిపెండెంట్గా కొనుక్కోగలిగే స్థితిలో ఉన్నారు కాబట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాం. ఎవరిని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వాటర్ బాటిల్ తయారవుతున్న క్రమంలో
మైక్రో లెవెల్లో ప్లాస్టిక్ డెఫినెట్గా ఆ వాటర్లో కలిసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వాటర్ ఫిల్టర్ దగ్గర నుంచే మనం వాటర్ తెచ్చుకుంటున్నాం. వాటర్ ఫిల్టర్ దగ్గర కాకుండా వేరే వాటర్ తాగే పరిస్థితిలో ఏ మనిషి లేడు. అయితే ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో, వాటర్ ఫిల్టర్ ఏదైతే ఉందో కంప్లీట్గా ప్లాస్టిక్తోనే నడుస్తుంది. అదంతా కూడా ఆ ఫిల్టర్ మొత్తం, మీరు ఫిల్టర్ని గమనించండి, మొత్తం ప్లాస్టికే. అక్కడ మైక్రో లెవెల్లో, చాలా చిన్న లెవెల్లో, కంటికి కనిపించని లెవెల్లో ప్లాస్టిక్ వాటర్లో కలిసే ప్రమాదం ఉన్నది. వాటర్ పైప్ లైన్స్ ఇంట్లో చేసుకునేటివి, మనకు మున్సిపల్ నుంచి సప్లై చేసే వాటిలో కూడా ప్లాస్టికే, ఇంట్లో కూడా ప్లాస్టికే, నల్లా కూడా ప్లాస్టికే, ఫిల్టర్ కూడా ప్లాస్టికే, బిందె కూడా ప్లాస్టికే, వాటర్ బాటిల్ కూడా ప్లాస్టికే. అసలు ప్లాస్టిక్ మైక్రో లెవెల్లో అది వాటర్లో కలిసేది అవకాశం అయితే ఉన్నది. అది బాడీలో ఎంటర్ అవుతున్నది, చివరిగా బ్లడ్లోకి ఎంటర్ అయిన ఈ ప్లాస్టిక్ క్యాన్సర్కు కారణమయ్యే అవకాశము ఎంతైనా ఉన్నది. రాబోయే తరాలు చాలా డేంజర్లో ఉన్నాయి అని తప్పకుండా చెప్పగలుగుతాము. ఎందుకు అనంటే మైక్రో లెవెల్లో బ్లడ్లోకి ఎంటర్ అయిన ఈ ప్లాస్టిక్ ఏ విధమైన పని బ్లడ్లో లేదు, కానీ బ్లడ్లో ఎంటర్ అయ్యింది. కాబట్టి అది తిరుగుతూ కొన్ని రోజుల తర్వాత ఒక రకమైన ఇరిటేషన్కు గురవుతుంది. ఈ ఇరిటేషన్ అప్పుడు దాని చుట్టూ కొన్ని కణాలు జమ అయ్యే అవకాశం ఉంటుంది, అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నేను ప్రాక్టికల్గా కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు, ఆ ప్లాస్టిక్ దాని మీద కట్ చేస్తున్నప్పుడు నిజంగా ప్లాస్టిక్ వస్తుందా లేదా అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇప్పుడు మనము గమనిద్దాం. ప్లాస్టిక్ ప్లేట్ని మనము కట్ చేస్తే ప్లాస్టిక్ వస్తుందా లేదా మనం గమనిద్దాం, చూద్దాం. ఇలా తీసుకొని ఇట్లనే కదా మనం కూరగాయలు కట్ చేస్తాం. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇట్లానే చేస్తుంటాం కదా. చేసిన తర్వాత చిన్నగా ఇట్లా అంటాం. గమనించండి ఎంత ప్లాస్టిక్ ఒక్క కట్టింగ్లో మన పొట్టలోకి వెళ్తుందో కాస్త గమనించండి. ఇది ప్లాస్టిక్ వాడుతున్నప్పుడు రోజు మన కడుపులోకి వెళ్తున్న కంటెంట్. ఇది లాంగ్ రన్లో ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది, ఎంత డ్యామేజ్ చేస్తుంది శరీరానికి అనేది చూడండి, గమనించండి. ఇదన్నమాట. ఇంతకంటే చాలా సన్నవి మైక్రో లెవెల్లో, చాలా, ఇదైతే మన కంటికి కనిపిస్తుంది కానీ కంటికి కనిపించని లెవెల్లో ఎంతో వెళ్తూ ఉంటుంది బాడీలోకి, మన శరీరంలోకి. అర్థమైంది కదా. ఇప్పుడు మనము కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత ప్లాస్టిక్ మనం కట్ చేసిన కూరగాయలతో పాటు మన కర్రీలోకి వస్తుంది. ఇది తింటున్నాం మనం. జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా ప్రమాదకరమైన సూచిక. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. రాబోయే తరాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. క్యాన్సర్ బారిన చాలా ఎక్కువ మంది పడే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండమని కోరుకుంటూ సెలవు.